వీళ్ళందరూ మా సబ్స్క్రైబర్లు అంటండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయ్యం దొండపాటి. నేను మీ వరలక్ష్మి. ఈరోజు వీడియో అసలు దేని గురించి అనేది తమ్నైల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ని హిట్ చేసేటప్పుడు జరిగిన మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ హిట్ చేసినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా గుర్తుంది. లాస్ట్ ఇయర్ అంటే 2024లో అక్టోబర్ 14వ తారీఖున మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లని హిట్ చేసింది. ఆ 1000 సబ్స్క్రైబర్లు పూర్తయి ఇంకా సంవత్సరం కాకముందే అంటే సెప్టెంబర్ 23వ తారీఖు 2025లో మనకి 50,000 సబ్స్క్రైబర్లు పూర్తయ్యారండి. నేను చూపించిన ఎఫర్ట్స్కి, కన్సిస్టెన్సీకి, అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి రిజల్ట్ వచ్చింది అనిపించింది. సెప్టెంబర్ 22వ తారీఖు అర్ధరాత్రి మేము విజయవాడ రీచ్ అయ్యాం. అసలు ఆ జర్నీలో ఉండగానే నాకు డౌట్ అండి, ఎందుకంటే ఈ రాత్రి మీద 50,000 కంప్లీట్ అయిపోతారేమో అని. ఎందుకంటే ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేద్దామని నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను కాబట్టి అవి మిస్ అవుతానేమో అని భయం అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా 10,000 కంప్లీట్ అయినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడే డిసైడ్ అయ్యానండి, మళ్ళీ 50,000 కంప్లీట్ అయితే తప్ప మనం దీని గురించి అంతగా ఎగ్జైట్ అవ్వకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలని. థ్యాంక్ గాడ్ ఆ రోజు నైట్కి అయితే కంప్లీట్ కాలేదు. అసలు నేను చూడనంతసేపు కూడా సబ్స్క్రైబర్స్ అలా పెరిగిపోతూ వచ్చారు. కానీ ఆ లాస్ట్ 5 సబ్స్క్రిప్షన్లు అవడానికి మాత్రం చాలా టైం పట్టిందండి. ఎందుకంటే మనం వెయిట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది అవ్వదన్నమాట. కాబట్టి ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకు తెలీదు. ఇంకా లైవ్లో ఆ సీన్ని మిస్ కాకూడదని మా వాళ్ళతోనే ఆ 4 సబ్స్క్రిప్షన్లు చేయించేసాము. అసలు ఆ నెంబర్ చేంజ్ అయినప్పుడు నాకైతే లోపల చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. ఈ మూమెంట్ని మా అత్తయ్య, మావయ్య, అమ్మమ్మతో పాటు మా చుట్టాలందరూ కూడా ఎంజాయ్ చేశారు. 50K దగ్గరలో ఉంది అన్నప్పుడే కిరణ్ బయటికి వెళ్ళాడు. ఇంతకీ రావట్లేదు, అంతకీ రావట్లేదు, ఇక్కడ ఈ మూమెంట్ మిస్ అయిపోతాడేమో అని ఒక పక్కన నాకు టెన్షన్. తీరా చూస్తే కిరణ్ వెళ్ళింది 50K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా కేక్ కట్ చేయిద్దామని కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాడనమాట. కేక్ పైన 50K అని రావాలి, అలాగే మన ఛానల్ నేమ్ అయ్యాన్ దొండపాటి అని కూడా రావాలి, అలాగే పక్కన యూట్యూబ్ సింబల్ కూడా రావాలి అని టెక్స్ట్ రూపంలో వాళ్ళకి మెసేజ్ చేశాడంట. వాళ్ళు ఏం చేశారంటే వీటితో పాటు యూట్యూబ్ సింబల్ అని టెక్స్ట్ కూడా రాసేశారు. అది చూడడానికి అంతగా బాగాలేదు కదా అని వచ్చిన తర్వాత కిరణ్ అయితే దాన్ని అంతా క్లియర్ చేశాడనమాట. అసలు 50Kకి నెంబర్లు మారుతున్నప్పుడు నాకంటే కూడా మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. పిన్ని ఇంకొక నెంబర్ పెరిగింది, ఇంకొక నెంబర్ పెరిగింది అని పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. కంప్లీట్ అయ్యాక చూసారు కదా, నాకన్నా ఎక్కువ మా పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. $5 and 0 2 ఫాయిల్ బెలూన్స్ దొరికాయి కానీ కే దొరకలేదంట కిరణ్కి. మా మావయ్య గారేమో వాటిని కనిపించేలా పైన గోడకి స్టిక్ చేస్తున్నారు. అత్తయ్య హెల్ప్ చేస్తుంటే కాదు నేనే చేస్తానని అత్తయ్య దగ్గర తీసుకుని వాళ్ళ తాతయ్యకి హెల్ప్ చేస్తున్నాడు. అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా కేక్ కటింగ్ వరకే పెట్టుకున్నాం. ఇది చాలా స్పెషల్ మూమెంట్, అందులోని ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో జరుపుకోవడం ఇంకా స్పెషల్ మూమెంట్ అసలు.
అసలు ఆ నెంబర్లు మారేటప్పుడు నాకంటే ఎక్కువ మా వాళ్ళే టెన్షన్ పడ్డారండి. ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుందని మా హడావిడితో ఒక గంట సేపు ఇల్లంతా మారుమోగిపోయింది. కేక్ కట్ చేసిన తర్వాత మొదటగా అయ్యని తీసుకెళ్లి వాళ్ళ తాతమ్మకి తినిపించాడు. ఈ స్పెషల్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి కిరణ్ కెమెరా వెనకాలండి చాలా కష్టపడ్డాడు అనుకోండి. అయ్యానికి ఎప్పుడు కేక్స్ అవి పెట్టనేమో దొరికిందే ఛాన్స్ అని ఇది కావాలి అది కావాలని అడిగి మరి తినేశాడు. మేము ముందు రోజే విజయవాడ వచ్చేయడం వల్ల డాడీ అమ్మ అన్నయ్య ఈ స్పెషల్ మూమెంట్ని మిస్ అయ్యారు. నా ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీకి నా ఫ్యామిలీ అంతా కూడా ఎంత సపోర్ట్ చేస్తారో నా హస్బెండ్ కిరణ్ కూడా నన్ను అంతకు మించి సపోర్ట్ చేస్తాడండి. నా ఈ యూట్యూబ్ జర్నీలో దీంతో పాటు ఇంకా ఒక స్పెషల్ మూమెంట్ జరిగిందండి. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈలోపు మీరు ఆ వీడియో కింద లైక్ షేర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ఆ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి మీరు మన వీడియోకి పాయింట్స్ ఇవ్వచ్చు. అలా మీరు 3 సార్లు వరకు క్లిక్ చేసి మన వీడియోకి హైప్ ఇవ్వచ్చు. దీని ద్వారా మన వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఆగండి, ఈసారి నేను ఒక్కదాన్నే చెప్పను, మా వాళ్ళందరూ కలిపి చెప్తారు. మీరు తప్పకుండా చేసేయాల్సిందే. ఒక మాట చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని